హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ ఫీడ్బ్యాక్స్ అండ్ క్వెరీస్. అండ్ ఆల్సో జాయిన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అండి. అక్కడ ఆల్రెడీ 1000 మెంబర్స్ జాయిన్ అయి ఉన్నారు. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ అక్కడ పోస్ట్ చేస్తే మీకు రిప్లై దొరుకుతుంది ఫాస్ట్గా. ఓకే, సో వీఆర్ ఆల్రెడీ ఇంటూ ది రెడ్ హ్యాట్ సర్టిఫైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాం. మనము 2 days ఆల్రెడీ చేసినాము. ఓకే, సో గో అండ్ వాచ్ దోస్ 2 videos, దెన్ కమ్ బ్యాక్ టు దిస్ థర్డ్ వీడియో. ఓకే, సో ఎవ్రీడే మీరు ప్రాక్టీస్ చేస్తే యూ విల్ బీ ఏ మాస్టర్ ఇన్ ది రెడ్ హ్యాట్. ఓకే, సో లైనెక్స్లో మీరు మాస్టర్ అవ్వాలంటే ఈ వీడియోస్ ఏదైతే మనం చేద్దాం అనుకుంటున్నామో నెక్స్ట్ 25 days. ఓకే, సో ఈ వీడియోస్ అన్నీ చూసినారంటే యూ కెన్ రియలీ గెట్ ఏ జాబ్. ఓకే, ఈజీగా మీకు జాబ్ క్రాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో వీఆర్ ఇన్ టు ది డే 3. ఓకే, సో ఈరోజు మనము we'll see about file management tools. Okay, so file management ki kavalsindi endi and what exactly we need for file management and what commands we required, what tools we use. Okay, tools in the sense ade commands. Okay, so ఏం కమాండ్స్ మనం యూజ్ చేస్తాము అనేది చూసాము ఈ ఫైల్ మేనేజ్మెంట్ టాస్క్స్ మొత్తం. ఓకే, సో వాట్ ఎవర్ వీ డూ ఫర్ ది ఫైల్ మేనేజ్మెంట్. ఓకే, సో విల్ సీ దాట్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి జనరల్గా లైక్ ఎస్టర్డే ఆల్సో వీ హ్యావ్ డన్ ఫ్యూ కమాండ్స్. ఓకే, సో బేసిక్ కమాండ్స్ ఆల్రెడీ మనం చూసినాం. ఓకే, సో ఈ బేసిక్ కమాండ్స్లోనే మనం చాలాసార్లు ఎల్ఎస్ రన్ చేస్తాం. ఓకే, సో ఎల్ఎస్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కమాండ్ వెన్ యూఆర్ డూయింగ్ ఫైల్ మేనేజ్మెంట్ ఆర్ ఫైల్ టాస్క్స్. ఓకే, సో ఎల్ఎస్ అంటే నథింగ్ బట్ లిస్ట్. ఓకే, సో లిస్ట్ ఆల్ ద ఫైల్స్. ఓకే, సో ఎల్ఎస్ అనేది లిస్ట్ ఆల్ ద ఫైల్స్ ఇన్ ది ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ, ఎక్కడైతే మీ డైరెక్టరీలో ఉన్నారో అక్కడి నుంచి మీరు లిస్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ది నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎంకేడిఐఆర్. ఓకే, సో ఎంకేడిఐఆర్ దేనికి యూజ్ చేస్తాము? టు క్రియేట్ ఏ డైరెక్టరీ. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ టు క్రియేట్ ఏ డైరెక్టరీ. ఓకే, డైరెక్టరీ అన్న ఫోల్డర్ అన్న, ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ విండోస్, డైరెక్టరీ ఇస్ నథింగ్ బట్ ఫోల్డర్. ఓకే, సో క్రియేట్ ఫోల్డర్ ఆర్ క్రియేట్ డైరెక్టరీ, నథింగ్ బట్ ఎంకే, నథింగ్ బట్ మేక్. ఓకే, సో మేక్ డైరెక్టరీ, క్రియేట్ డైరెక్టరీ ఆర్ క్రియేట్ ఫోల్డర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో దాన్ని మనం ఎంకేడిఐఆర్ అంటున్నాం. ఓకే, సో ఐమ్ ఇన్ టు మై లైనెక్స్ బాక్స్. ఓకే, సో ఇది నా లైనెక్స్ బాక్స్. ఓకే, సో ఇఫ్ ఐ సే ఎల్ఎస్, ఓకే, సో ఎల్ఎస్ అంటే ఇట్ విల్ లిస్ట్ ఆల్ ద ఫైల్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ దట్ కరెంట్ డైరెక్టరీ. ఇఫ్ ఐ సే ls-l, ఓకే, సో ఇదేంటంటే ఇట్ విల్ లిస్ట్ ఇన్ ఓకే ఫార్మాట్ వేర్ యూ కెన్ సీ గ్రూప్, యూజర్ అండ్ ఏ డేట్లో క్రియేట్ చేసినాం అన్నీ చూడొచ్చు. ls-la అంటేనేమో ఇట్ విల్ షో హిడెన్ ఫైల్స్. ఓకే, సో ఏవైతే ఈ హిడెన్ ఫైల్స్ ఉంటాయో ఆ హిడెన్ ఫైల్స్ కూడా ఇది చూపిస్తుంది, విచ్ స్టార్ట్స్ విత్ డాట్. ఓకే, సో డాట్ అంటే ఇట్స్ అ హిడెన్ ఫైల్. ఓకే, సో హిడెన్ ఫైల్ని చెక్ చేయాలంటే ls-la కొట్టాలి. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. ఓకే, సో మీకు ఫైల్ మేనేజ్మెంట్లో ఎల్ఎస్ అంటే ఏంటి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మ్యాన్ ఎల్ఎస్ అని కొట్టండి, యూ విల్ సీ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఓకే, సో -a, క్యాపిటల్ A, -b, క్యాపిటల్ B, -c, క్యాపిటల్ C. వై దెర్ ఆర్ A, క్యాపిటల్ B, క్యాపిటల్ C ఎందుకున్నాయి అంటే లైనెక్స్ ఈజ్ అ కేస్ సెన్సిటివ్. ఓకే, సో కేస్ సెన్సిటివ్ ఇన్ ద సెన్స్ మీరు ఇప్పుడు నేను క్యాపిటల్ MAN అని కొట్టిన అనుకోండి, ఇట్ విల్ సే కమాండ్ నాట్ ఫౌండ్. ఓకే, సో అదే నేను MAN కొట్టిన అనుకోండి, ఇట్ విల్ షో ఓకే వాట్ మాన్యువల్ పేజెస్ డూ యూ వాంట్. ఓకే, అంటే ఈ కమాండ్ ఉంది కానీ ఈ కమాండ్ లేదు, అంటే క్యాపిటల్ M కొట్టినాం కాబట్టి. సో ఇట్స్ ఆ కేస్ సెన్సిటివ్. లైనెక్స్లో ఎప్పుడైనా సరే whenever you are typing something you should be very careful when you are writing scripts. ఓకే, ఏదైనా స్క్రిప్ట్స్ రాస్తున్నా కానీ ఏది రాస్తున్నా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీరు క్యాపిటల్ లెటర్ యూజ్ చేసినారంటే ఆ కమాండ్ వర్క్ చేయదు. ఓకే, సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ యూఆర్ డూయింగ్ సంథింగ్ ఆన్ ద లైనెక్స్ బాక్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎంకేడిఐఆర్ అని. ఓకే, సో ఇఫ్ ఐ సే ఎంకేడిఐఆర్, ఓకే, మిస్సింగ్ మిస్సింగ్ ఆపరెంట్ అంటుంది. సో ఇఫ్ ఐ సే ఎంకేడిఐఆర్ -help. ఓకే, సో -help చేస్తే ఓకే, సో ఇట్ విల్ షో ఆల్ ద రిలేటెడ్ థింగ్స్. ఓకే, సో ఏమేమి యూజ్ చేయాలి, -m, -p, -v, -z, -help, -version అంటే అవుట్పుట్, వర్జన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎగ్జిట్. ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు ఎంకేడిఐఆర్ అనేది క్రియేట్ ది డైరెక్టరీ ఆర్ డైరెక్టరీస్ ఇఫ్ దే డు నాట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ది ఎంకేడిఐఆర్ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, సో మనం డైరెక్టరీ క్రియేట్ చేయాలనుకుంటే ఇఫ్ ఐ సే ఎంకేడిఐఆర్ I'll say try tree. Okay, so if I say ls-lrt, okay, సో ఇక్కడ నాకు డైరెక్టరీ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ట్రై ట్రీ అనే డైరెక్టరీ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు గో ఇన్ టు ద డైరెక్టరీ అగైన్ ఐ కెన్ సే cd. ఓకే, cd అంటే చేంజ్ డైరెక్టరీ టు ది ట్రై ట్రీ అనే డైరెక్టరీ. ఓకే, సో ఇప్పుడు నేను ఎంకేడిఐఆర్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ ట్రీ. ఓకే, సో ట్రై ట్రీ /subscriber1 subscriber 2 అనేసి 2 క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎంటర్ కొట్టిన అనుకోండి, ఇక్కడ చూడండి కెనాట్ క్రియేట్ డైరెక్టరీ. ఓకే, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అంటుంది. ఓకే, సో ఎందుకంటే ఇట్ ఈజ్ అ
ట్రీ స్ట్రక్చర్. ఓకే, సో అలా చేయాలనుకుంటే మనం ఇక్కడ ఆప్షన్ ఏమొచ్చింది, -p ఫర్ పేరెంట్స్. నో ఎర్రర్ ఇఫ్ ఎగ్జిస్టింగ్, మేక్ పేరెంట్ డైరెక్టరీస్ యాజ్ నీడెడ్. ఓకే, సో పేరెంట్ డైరెక్టరీస్ క్రియేట్ చేయాలనుకుంటే మనం -p యూజ్ చేయాలని చెప్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ యూజ్ -p ఇయర్ అండ్ ఆల్సో ఇఫ్ ఐ సే try3 1, ఓకే, ఎంటర్. ఓకే, సో ఇప్పుడు నేను -lrt అని కొడితే, ఓకే, సో సారీ, ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఇన్ ది స్లాష్. ఓకే, సో స్లాష్లో క్రియేట్ చేసిన నేను. సో ఇప్పుడు నేను cd/try3 1, ఓకే, అండ్ ఆల్సో సబ్స్క్రైబర్ 2. ఓకే, సో ఇప్పుడు నేను ఇట్లకి వెళ్తే ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఆల్ ద థింగ్స్. ఓకే, సో ఇఫ్ ఐ సే ls-lrt హియర్, ఓకే, సో ఇక్కడ చూడండి try3 1 అనే డైరెక్టరీ క్రియేట్ అయింది. ఓకే, సో ఇఫ్ ఐ సే ls-lrt హియర్, subscriber 1, cd subscriber 1లోకి వెళ్తే ls-lrt, యూ కెన్ సీ subscriber 2. ఓకే, సో యూ కెన్ ఆల్సో గో టు subscriber 2. ఇది ఎంటీ డైరెక్టరీ. ఓకే, సో ఈ విధంగా మనము చేసుకోవచ్చు. ఇఫ్ ఐ సే cd డాట్, ఓకే, cd డాట్ అంటే 1 డైరెక్టరీ వెనకకి వెళ్తుంది. ఓకే, సో సింపుల్గా ఇప్పుడు నేను try3లో ఉన్నాను అనుకోండి. ఇప్పుడు నేను నా ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ వచ్చేసి స్లాష్. ఓకే, సో ఇఫ్ ఐ సే cd try3 1, ఓకే, సో ఇప్పుడు నా ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ వచ్చేసి try3 1. ఓకే, సో ఇఫ్ ఐ సే cd స్పేస్ డాట్, ఓకే, ఇప్పుడు చూడండి నా మళ్ళీ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ స్లాష్ అంటే నేను డాట్ అని కొడితే ఒక్క డైరెక్టరీ బ్యాక్ వెళ్తుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు డో టు ఇట్లా ఈ విధంగా డాట్//. 3 డైరెక్టరీస్ ఎందుకు వెనకకి వెళ్ళాలంటే డాట్//. ఓకే, సో ఈ విధంగా మనం ఒక డైరెక్టరీ బ్యాక్ సైడ్ వెళ్ళొచ్చు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నేను ls-lrt కొడతా, నా హోమ్ డైరెక్టరీకి వచ్చేసిన. మీరు ఇక్కడ సింబల్ చూస్తారు కదా, ఈ టిల్ట్ సింబల్ వచ్చేసి హోమ్ డైరెక్టరీ. ఓకే, నేను ఎక్కడైనా ఉన్నా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే try3, ఓకే, ఇక్కడ ఉన్నా నేను. ఓకే, సో ఇఫ్ ఐ సే cd టిల్ట్ సింబల్, ఓకే, సో నేను నా హోమ్ డైరెక్టరీకి వచ్చేసిన. ఓకే, సో ఇక్కడ చూసారు కదా, I was into try3 1, subscriber 1, subscriber 2. But if I say cd space tilt symbol, I am into my home directory. If I say pwd, okay, I am into /root. Okay, so ఈ విధంగా మనము cdని or mkdirని యూజ్ చేయొచ్చు. If you want to create a tree structure, you can go for the mkdir-p. Okay, so next important, very important command వచ్చేసి whenever you talk, ఇంకో కమాండ్ వచ్చేసి cp. ఓకే, సిపి వచ్చేసి ఎందుకు యూజ్ చేస్తాం మనము, సిపి ఇస్ టు కాపీ ఫైల్స్. ఓకే, సో హౌ వి యూజ్ సిపి. ఓకే, ఇప్పుడు సిపి హెల్ప్ అంట నేను. ఓకే, సిపి -హెల్ప్. ఓకే, సో సిపి -హెల్ప్లో మీకు ఇప్పుడు ఇక్కడ చూస్తే, ఓకే, సో కాపీ, ఓకే, ఫ్రమ్ సోర్స్ డైరెక్టరీ టు డెస్టినేషన్ డైరెక్టరీ. ఓకే, సో ఇక్కడ సిపి ఆప్షన్స్ సోర్స్ టు డెస్టినేషన్. ఓకే, సో నేను సోర్స్ నుంచి డెస్టినేషన్కి కాపీ చేయొచ్చు. ఓకే, సో హౌ వీ కెన్ యూజ్, వాట్ ఆల్ ద ఆప్షన్స్ యూ కెన్ యూజ్ అంటే ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో -a, -b, -d, -f. ఓకే, సో యూ కెన్ సీ ఆల్ ది ఆప్షన్స్ అండ్ యూ కెన్ వర్క్ ఆన్ ద సిపి. ఓకే, ఇఫ్ ఐ హ్యావ్ సమ్ ఫైల్స్, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు టచ్, ఐ విల్ సే ttt అండ్ ఐ విల్ క్రియేట్ ఫైల్స్ 0 to 10. ఓకే, సో ఎంటర్. ఓకే, ఇఫ్ ఐ సే ls-lrt, ఓకే, సో నాకు 0 to 10 ఫైల్స్ క్రియేట్ అయినాయి ttt అనేసి. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే కాపీ. ఓకే, సో ttt to try3. ఓకే, సో ఇఫ్ ఐ సే ls-lrt, ఓకే, సో ఇప్పుడు నేను try3లోకి వెళ్ళాను అనుకోండి, cd try3. ఓకే, సో ఇక్కడ చూడండి అన్ని ttt స్టార్ట్ అయ్యే ఫైల్స్ అన్నీ కూడా నాకు try3లోకి కాపీ అయిపోయినాయి. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ యూజ్ ద కాపీ. ఓకే, అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే, సో ఇఫ్ యూ వాంట్ టు కాపీ ద ఫోల్డర్, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను mkdir-p, ఐ విల్ సే tt వద్దు ఇప్పుడు. ఓకే, సో ఐ విల్ సే sub1 sub2. ఓకే, సో ఇఫ్ ఐ సే ls-lrt ఇయర్ అగైన్. ఓకే, సో ఇప్పుడు నాకు ఇది sub1 sub2 అని 3 ఫోల్డర్స్ ఉన్నాయి ఈ దీంట్లో. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు కాపీ సంథింగ్, ఓకే, సో నేను ఇప్పుడు ఏదైనా కాపీ చేయాలనుకున్నాను అనుకోండి. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు కాపీ టు ది ఏమంటారు ఫోల్డర్. ఓకే, సో ఇఫ్ ఐ సే కాపీ sub and sub1. ఓకే, సో ఇఫ్ ఐ సే డాట్. ఓకే, సో ఇక్కడ ఏమంటుంది ఒమిటింగ్ డైరెక్టరీ అంటే నేను మల్టిపుల్ డైరెక్టరీస్లోకి వెళ్ళి కాపీ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ మనము ఇట్లా కాపీ చేయలేము. సో యూ నీడ్ టు
యూజ్ ఆప్షన్ -r. ఓకే, సో ఐ కెన్ సే -r. ఇప్పుడు నేను ప్రజెంట్ వర్క్ డైరెక్టరీలోకి కాపీ చేసి ఇఫ్ ఐ సే ls-lrt ఇక్కడ నాకు sub1 అనేది కాపీ అయిపోయింది. ఓకే, సో ఈ డైరెక్టరీ నేను కాపీ చేసిన. ఓకే, సో నేను మల్టిపుల్ డైరెక్టరీస్లోకి వెళ్ళి కాపీ చేయాలనుకుంటే యూ షుడ్ యూస్ -r. ఓకే, వితౌట్ r వీ కెనాట్ డూ ఇట్. ఓకే, r అంటే రికర్సివ్లీ. ఓకే, సో రికర్సివ్లీ మనము ఇది కాపీ చేస్తున్నాము అని అర్థం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ సిపి ది అదర్ కమాండ్ ఈస్ mv. ఓకే, సో mv కూడా సేమ్. ఇఫ్ ఐ సే ttt స్టార్ అండ్ ఐ వాంట్ టు మూవ్ ఇట్ టు sub1. ఓకే, ఎంటర్. సో ఇక్కడ చూస్తే మీరు ఇప్పుడు మూవ్ అనేది ఏం చేసింది, ఇట్ ఈస్ నాట్ కాపీయింగ్. కాపీయింగ్ అంటేనేమో మనకి రెండు ఫైల్స్ ఉంటాయి, అంటే రెండు కాపీ చేసిన ఫైల్ ఉంటుంది అండ్ ఆల్సో ఎక్కడ కాపీ చేస్తున్నామో అక్కడ కూడా ఫైల్ ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ మూవింగ్ ఇట్ ఆర్ ఇట్ ఈస్ నాట్ రిమూవింగ్ ఇట్. ఓకే, కాపీ పేస్ట్ ఎట్లా చేస్తాం మనం, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నదని కాపీ పేస్ట్ చేస్తున్నాం అంటే కాపీ ఉంటుంది, పేస్ట్ కూడా చేసిన ఫైల్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మూవ్ అంటే ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ మూవింగ్ ఎవ్రీథింగ్, అంటే ఇట్ ఈస్ లైక్ కట్ పేస్ట్ అనమాట. ఓకే, సో వీఆర్ మూవింగ్ ఆల్ ద ఫైల్స్ అండ్ మూవింగ్ టు ది అదర్ డైరెక్టరీ. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి ఇవన్నీ కూడా లేవు ఇప్పుడు. ఓకే, సో tt2తో స్టార్ట్ అయిన ఫైల్స్ అన్ని కూడా లేవు. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ కెన్ డూ ది mv. ఓకే, సో mv కమాండ్ ఇంకా దేనికి యూజ్ చేస్తారంటే ఇఫ్ ఐ యూజ్ mv sub1 to sub2 or I'll say new sub. ఓకే, ఎంటర్. ఓకే, సో ఇప్పుడు sub1 అనేది లేదు, ఓన్లీ న్యూ సబ్ అనేది ఉంది, అంటే ఐఎమ్ రీనేమింగ్. ఓకే, సో mv యూజ్ చేసి మీరు ఫోల్డర్ని రీనేమ్ కూడా చేయొచ్చు ఆర్ ఫైల్ని రీనేమ్ కూడా చేయొచ్చు. ఓకే, యూ కెన్ రీనేమ్ ఆర్ యూ కెన్ మూవ్ ద ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్. ఓకే, సో ఈ విధంగా మీరు mvని యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ డైరెక్టరీని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను, న్యూ సబ్ అనే డైరెక్టరీని. ఓకే, సో ఇఫ్ ఐ సే rmdir న్యూ సబ్. ఓకే, rmdir యూజ్ చేస్తే నాకు mkdir యూజ్ చేస్తే మేక్ డైరెక్టరీ, rmdir అంటే రిమూవ్ డైరెక్టరీ, రైట్? కానీ ఇప్పుడు నేను ఇది రిమూవ్ చేస్తే రిమూవ్ అవుతుందా? అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఇట్ ఈస్ సెయింగ్ డైరెక్టరీ ఈజ్ నాట్ ఎంప్టీ. ఓకే, సో rmdir ఎప్పుడైనా ఎంప్టీ డైరెక్టరీస్ మీదనే పనిచేస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే mkdir emp అని క్రియేట్ చేస్తా ఒకటి. ఓకే, సో ఇఫ్ ఐ సే ls-lrt. ఓకే, సో నాది dir emp అని ఒక ఫోల్డర్ ఇక్కడ రన్ అవుతుంది. ఓకే, సో ఇట్స్ అ డైరెక్టరీ. ఓకే, సో నేను ఇప్పుడు rmdir emp అని అనుకోండి, ఇట్స్ రిమూవింగ్ ఇట్, రైట్? ఎందుకంటే ఇది ఎంటీ డైరెక్టరీ కాబట్టి. rmdir ఓన్లీ ఎంటీ డైరెక్టరీస్ మీదనే పనిచేస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డేటా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫైల్స్, ఫోల్డర్స్ ఏదున్నా కానీ అది రిమూవ్ చేయదు. ఓకే, సో అదే నేను న్యూ సబ్ రిమూవ్ చేయాలంటే రిమూవ్ అవ్వలేదు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ rmdir ఈజ్ ఆల్ అబౌట్. బట్ ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్ ద ఫోల్డర్, ఏదైనా ఫోల్డర్ ఆల్రెడీ ఫైల్స్ ఎగ్జిస్టింగ్ ఉన్నాయో, ఫోల్డర్స్ ఎగ్జిస్టింగ్ ఉన్నాయో దాన్ని రిమూవ్ చేయాలనుకుంటే ఐ నీడ్ టు యూస్ కమాండ్ rm అంటే రిమూవ్. ఓకే, rm -rf అని యూజ్ చేసి అనుకోండి, ఇట్ విల్ రిమూవ్ రికర్సివ్లీ అండ్ ఇట్ వోంట్ ఆస్క్ యూ ఎనీథింగ్, అంటే ఏం ప్రాంప్ట్ చేయదు అటు, అంటే అది డైరెక్ట్గా ఫోర్స్ఫుల్లీగా రిమూవ్ చేసేస్తుంది. అదే నేను ఎఫ్ యూజ్ చేయాలి అనుకోండి, ఆర్ ఇఫ్ ఐ సే rm న్యూ సబ్. ఓకే, సో ఇక్కడ చూడండి కెనాట్ రిమూవ్ న్యూ సబ్ ఈజ్ ఏ డైరెక్టరీ అంటుంది. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే -r. ఓకే, సో ఇక్కడ ఏమంటుంది, డిసెండ్ ఇన్ టు ది డైరెక్టరీ న్యూ సబ్, అంటే రిమూవ్ చేయాలన్నా అని అడుగుతుంది. ఓకే, ఐ విల్ సే ఎస్. ఓకే, సో మళ్ళీ ఇది రిమూవ్ డైరెక్టరీ sub2 అంటుంది. ఓకే, ఎస్, రిమూవ్, ఎస్ 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 ఎస్, ఇట్లా ఎస్ కొట్టుకుంటూ పోవాలి. ఓకే, అదే నేను rm-rf న్యూ సబ్ అన్న అనుకోండి, ఇట్ విల్ రిమూవ్ వితౌట్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్స్. ఓకే, సో ఇఫ్ ఐ సే ls-lrt మనకి న్యూ సబ్ అనేది లేదు. ఓకే, ఎందుకంటే ఇట్ జస్ట్ రిమూవ్డ్ ఇట్ వితౌట్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్స్. ఓకే, సో ఏ క్వశ్చన్స్ అడగకుండా అది మనకి రిమూవ్ చేసేసింది. ఓకే, సో బికాస్ వీఆర్ డూయింగ్ ఇట్ రికర్సివ్లీ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫోర్స్ఫుల్లీ అంటే నథింగ్ బట్ ఇది అది ఏమి ప్రాంప్ట్ చేయదనమాట, నేను రిమూవ్ చేయాలన్నా వద్దా అని మనకి ప్రాంప్ట్ చేయదు. ఓకే, సో దట్ ఈస్ వేర్ వీ కెన్ యూస్ rm. ఓకే, సో దిస్ ఈస్ వాట్ అబౌట్ ది అండర్స్టాండింగ్ ది మేనేజ్మెంట్ టాస్క్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి విల్ సి ఫైండింగ్ ఫైల్స్. ఓకే, సో ఇంతసేపు మనము ఫైల్స్ ఎట్లా క్రియేట్ చేస్తాము, ఫైల్స్ ఎట్లా రిమూవ్ చేస్తాము, ఎట్లా కాపీ చేస్తాము, ఎట్లా మూవ్ చేస్తామో చూసాం. ఓకే, సో ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ ఎవర్ యూ డూ, వెన్ ఎవర్ యూ డూ లైనెక్స్లో చేస్తున్నప్పుడు యాజ్ అ రియల్ టైమ్ ఎంప్లాయీ యూ షుడ్ నో హౌ టు ఫైండ్ ఫైల్స్. ఓకే, ఫైండింగ్ ఫైల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫైండింగ్ ఎందుకు ఫైండ్ చేస్తాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ls యూజ్ చేస్తున్నాను అనుకోండి. ఓకే, ఇట్ విల్ లిస్ట్ ద ఫైల్స్. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ ఫైండింగ్ ద ఫైల్స్.
ఓకే, వీ కెనాట్ ఫైండ్ ది ఫైల్స్ యూజింగ్ ఎల్ఎస్. ఓకే, ఎల్ఎస్ యూజ్ చేసి నేను ఒక డైరెక్టరీలో ఏ ఫైల్ ఉందని ఫైండ్ చేయలేను. ఓకే, అయితే ఇక్కడ మనకి ఫైండింగ్ ఫైల్స్కి ఫ్యూ కమాండ్స్ ఉంటాయి. ఒకటేమో విచ్. ఓకే, విచ్ కమాండ్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ఓన్లీ లుక్ ఫర్ బైనరీస్, ఓకే, విచ్ ఆర్ ఇన్ పాత్. ఓకే, డాలర్ పాత్లో ఉన్న బైనరీస్ని మాత్రమే చెక్ చేస్తుంది విచ్ అనే కమాండ్. ఓకే, ఇంకో కమాండ్ వచ్చేసి లొకేట్. ఓకే, సో లొకేట్ అనే కమాండ్ ఏంటంటే ఇట్ ఈస్ లొకేట్ యూజెస్ అ డేటాబేస్. ఓకే, అప్డేట్ డిబి అని మనకి ఒక కమాండ్ ఉంటుంది. ఓకే, అప్డేట్ డిబి అంటే సో ఇది ఏంటంటే ఎప్పుడు కూడా డేటాబేస్లో ఏమైతే ఫైల్స్ క్రియేట్ చేస్తుంటామో అవన్నిటిని అప్డేట్ చేస్తుంటుంది అనమాట. ఇది మనము మాన్యువల్గా రన్ చేయాలి టు ఫైండ్ ద ఫైల్స్ ఇన్ ది డేటాబేస్. ఈ డేటాబేస్లో ఏం ఫైల్స్ ఉన్నాయా అని చెక్ చేయడానికి మనం ఈ అప్డేట్ డిబిని రన్ చేస్తుంటేనే అది ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది మనకి జనరల్గా ఇఫ్ యూ వాంట్ టు రన్ అప్డేట్ డిబి రెగ్యులర్గా మీరు లొకేట్ యూజ్ చేస్తున్నారంటే మీరు క్రాన్ జాబ్లో రన్ చేయొచ్చు. ఓకే, సో క్రాన్ జాబ్ అంటే ఏంటంటే మీకు ముందు చెప్తా. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ స్కెడ్యూలింగ్. ఓకే, సో దట్ ఈస్ ఫైన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ది పవర్ఫుల్ కమాండ్ వచ్చేసి ఫైండ్. ఓకే, సో ఫైండ్ వచ్చేసి చాలా రెగ్యులర్గా మనం యూజ్ చేసే కమాండ్. ఇట్స్ అ వెరీ ఫ్లెక్సిబుల్ టూల్ విచ్ అలోస్ యూ టు ఫైండ్ ఫైల్స్ బేస్డ్ ఆన్ లైక్ ఏ క్రైటీరియా అయినా యూజ్ చేసి మనము ఓకే వీ కెన్ ఫైండ్ ద ఫైల్స్. ఓకే, సో మేజర్గా యూజ్ చేసేది మనకి ఫైండ్. ఓకే, సో అదే మీకు బైనరీలో బైనరీస్ లో లుక్ చూడాలనుకుంటే యూ కెన్ గో ఫర్ విచ్. ఓకే, అండ్ ఇఫ్ యూఆర్ ఓకే విత్ ద అప్డేటింగ్ డిబి దెన్ యూ కెన్ గో ఫర్ లొకేట్. ఓకే, సో ఇవి ఎట్లా యూజ్ చేస్తాం అనేది చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇఫ్ ఐ గో టు మై బాక్స్. ఓకే, సో ఇఫ్ ఐ సే విచ్ యూజర్ యాడ్ అన్నాం. ఓకే, విచ్ యూజర్ యాడ్ అన్నప్పుడు సో ఇట్ ఈస్ షోయింగ్ రైట్ యూఎస్ఆర్ ఎస్ బిన్ యూజర్ యాడ్. ఓకే, సో ఎందుకంటే ఇఫ్ ఐ సే ఎకో డాలర్ పాత్. ఓకే, సో డాలర్ పాత్లో ఏం చూపిస్తుంది నాది యూఎస్ఆర్ లోకల్ ఎస్ బిన్, యూఎస్ఆర్ లోకల్ బిన్, యూఎస్ఆర్ ఎస్ బిన్, యూఎస్ఆర్ బిన్, రూట్ బిన్. ఓకే, సో ఓన్లీ ఇందులో ఉన్నవి మాత్రమే చూపిస్తుంది ఇది. ఓకే, సో ఇప్పుడు నాది యూజర్ యాడ్ అనేది ఎక్కడ ఉంది యూఎస్ఆర్ ఎస్ బిన్లో ఉంది. అంటే యూఎస్ఆర్ ఎస్ బిన్లో ఉంది కాబట్టి మనకి విచ్ అనే కమాండ్ యూజ్ చేస్తే మనకి ఈ రిజల్ట్ వచ్చింది. ఓకే, అదే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైల్ క్రియేట్ చేసిన అనుకోండి విఐ ఓకే హలో ఓకే హలో సబ్స్క్రైబర్స్ అని ఒక లైక్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తున్నా. ఓకే, మీకు ఇది కనిపించట్లేదు. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ఇన్సర్ట్ మోడ్. ఓకే, దెన్ ఐ విల్ సే hash shebang /bin /bash. Okay, so I'll say echo hello subscribers and I'll save this. Okay, I'm saving this. Okay, so ఇప్పుడు నేను విచ్ కమాండ్ యూజ్ చేసిన అనుకోండి, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన అండ్ ఆల్సో ఐ వాంట్ టు గివ్ ది పర్మిషన్స్. ఓకే, సో ఈ పర్మిషన్స్ ఇదేంటి అనేది నేను మీకు ఫైల్ పర్మిషన్స్ చెప్పినప్పుడు చెప్తా. ఓకే, బట్ రైట్ నౌ ఇఫ్ ఐ సే హలో సబ్స్. ఓకే, హలో సబ్స్ అని రన్ చేసి ఇది ఏమంటుంది కమాండ్ నాట్ ఫౌండ్ ఉంటుంది. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఎస్బిన్ ఆర్ బిన్ లో పార్ట్ కాదు ఇది. ఓకే, సో దీన్ని రన్ చేయాలంటే మనము డెఫినెట్గా ./ అని యూజ్ చేయాలి. ఓకే, నౌ యూ కెన్ రన్. ఓకే, హలో సబ్స్క్రైబర్స్ అని చూపిస్తుంది. అయితే ఇప్పుడు నేను విచ్ హలో సబ్స్ అని అనుకోండి, సో వాట్ ఇట్ విల్ సే నో హలో సబ్స్ ఇన్ యూజర్ లోకల్ ఎస్బిన్ ఆర్ బిన్. ఓకే, సో ఇది లేదు అని చూపిస్తుంది మనకి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో విచ్ ఎట్లా వర్క్ చేస్తుంది విచ్ వర్క్స్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద బైనరీస్. ఓకే, సో ఈ బైనరీ ఫైల్స్లో ఆ ఫైల్ ఆర్ ఆ కమాండ్ ఏదైనా సరే ఉంటే ఆ సాఫ్ట్వేర్ ప్యాకేజో ఏదైనా ఉంటేనే అది మనకి చూపిస్తుంది, అదర్వైజ్ ఇట్ వోంట్ షో. ఓకే, సో దిస్ ఈజ్ హౌ విచ్ వర్క్స్. ఓకే, సో ఇది మనం వ్యాస్ట్గా యూజ్ చేయలేం. ఏదైనా ఫైల్స్ ఫైండ్ చేయాలంటే వీ కెనాట్ యూజ్ దిస్ వ్యాస్ట్గా యూజ్ చేయలేం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఐ సే లొకేట్. ఓకే, సో ఇఫ్ ఐ సే లొకేట్ యూజర్ యాడ్. ఓకే, సో ఇదేమంటుంది లొకేట్ కమాండ్ నాట్ ఫౌండ్ ఉంటుంది. ఓకే, సో లొకేట్ అనే కమాండ్ లేదని చెప్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే yum install, సో ఐ జస్ట్ ఇన్స్టాల్డ్ ఇట్. ఓకే, సో లొకేట్ ప్యాకేజ్ లేదు, సో ఐ జస్ట్ ఇన్స్టాల్డ్ sudo yum install mlocate. Okay, so now if I say
control U. Okay, so now if I say locate user add, okay, so ఇక్కడ చూడండి you can locate cannot stat var lib locate db no such file or directory అంటుంది. ఓకే, సో if I say update db, ఓకే, సో అప్డేట్ db చేసిన తర్వాత if I say locate user add, ఓకే, సో it is just giving all the things user add కి రిలేషన్ ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ ఇది చూపిస్తుంది. ఓకే, సో విచ్కి లైక్ లొకేట్కి డిఫరెన్స్ ఇది. ఓకే, సో లొకేట్ అంటేనేమో ఇట్ యూజెస్ ద డేటాబేస్. ఓకే, సో మనం అప్డేట్ డీబీ అని కొట్టినాం కదా, సో ఈ అప్డేట్ డీబీ అనేది ఇట్ విల్ ఫైండ్ ఆల్ ద ఫైల్స్ ఇన్ ద డేటాబేస్ అండ్ ఇట్ విల్ అప్డేట్. ఓకే, సో అప్పుడు మాత్రమే మనకి ఈ లొకేట్ యూజర్ యాడ్ అనే కమాండ్ పనిచేస్తుంది. ఓకే, అదర్వైజ్ ఇట్ వోంట్ వర్క్. ఓకే, సో అప్డేట్ డీబీ చేయకపోతే మనకి ఈ కమాండ్ పనిచేయదు. అదే నేను ఇప్పుడు లొకేట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఐ విల్ సే టచ్, ఓకే, న్యూ ఫైల్. ఓకే, నేను ఇప్పుడు లొకేట్ న్యూ ఫైల్ అని అనుకోండి. ఓకే, సో అది మనకి ఏమీ చూపించట్లేదు, అంటే ఇట్ ఈస్ అనేబుల్ టు ఫైండ్ దట్, రైట్. సో అందుకనే లొకేట్ అనే కమాండ్ ఓన్లీ డేటాబేస్ అప్డేట్ చేస్తుంటేనే వర్కౌట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ రెగ్యులర్గా మీరు లొకేట్ యూజ్ చేస్తున్నారంటే యూ నీడ్ టు అప్డేట్ ద డేబీ ఎవ్రీ డే. సో మీరు క్రాన్ జాబ్ రన్ చేస్తున్నారు అనుకోండి, ఎవ్రీ డే ఇట్ విల్ అప్డేట్ దోస్ డేటాబేస్ అప్డేట్ చేసి మీకు చూపిస్తూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టూల్ ఇంకోటి ఏమనుకున్నాం మనం, ఫైండ్, రైట్. ఫైండ్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ ఫ్లెక్సిబుల్ టూల్. మనం ఇన్ని టూల్స్ యూజ్ చేస్తాం కదా, సో దట్ ఈస్ ద వెరీ ఫ్లెక్సీ టూల్. ఇఫ్ ఐ సే ఫైండ్ స్లాష్ అంటే నేను రూట్ డైరెక్టరీ అంటే స్లాష్ డైరెక్టరీ అంటే మొత్తం ఫైల్ సిస్టమ్ మొత్తంలో చెక్ చేయాలనుకుంటున్నా. ఐ వాంట్ టు ఫైండ్ సంథింగ్ విత్ నేమ్ హోస్ట్. ఓకే, హోస్ట్ అనే దాంతో నేను సర్చ్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ చూడండి ఈటీసీ హోస్ట్, ఈటీసీ యాన్సిబుల్ హోస్ట్ అనేది నాకు ఉంది. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ ఐ సే హోస్ట్, ఓకే, మనకి ఇది చూపించట్లేదు, ఈ రెండు చూపించట్లేదు, అంటే ఇట్ విల్ చెక్ విత్ ది డిఫైన్డ్ నేమ్. మనం ఏం నేమ్ ఇస్తున్నామో దాంతో మాత్రమే సర్చ్ చేస్తుంది అది. ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ యూజ్ వైల్డ్ కార్డ్స్. లైక్ ఇప్పుడు నేను హోస్ట్ స్టార్ అని అనుకోండి, ఇట్ విల్ గివ్ ఆల్ ద డీటెయిల్స్, లైక్ హోస్ట్ తర్వాత వచ్చే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పంపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఫైండ్ కమాండ్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా సరే విత్ ది నేమ్, ఓకే, సో పర్టికులర్ నేమ్ అంటే ఆ నేమ్ స్ట్రింగ్ కరెక్ట్గా ఇస్తేనే అది సర్చ్ చేస్తుంది, అదర్వైజ్ ఇట్ వోంట్ సర్చ్ దాట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ క్రియేటెడ్. ఓకే, సో మనం ఇందాక న్యూ ఫైల్ అని క్రియేట్ చేసినాం, రైట్. సో ఇఫ్ ఐ సే న్యూ ఫైల్, ఓకే, సో ఇట్ హ్యాస్ సర్చ్డ్ ఇట్ అండ్ ఇట్ హ్యాస్ ఫేస్డ్ ఇట్ న్యూ ఫైల్ అని. అదే నేను ఇప్పుడు నేను ఓన్లీ న్యూ ఎఫ్ఐఎల్ అని ఇచ్చిన అనుకోండి, ఇట్ వోంట్ గివ్ యూ ఎనీ రిజల్ట్స్. ఓకే, సో మీరు ప్రాపర్గా నేమ్ ఇవ్వాలి, ఆర్ ఎల్స్ యూ కెన్ గివ్ ది వైల్డ్ కార్డ్. ఓకే, సో ఇట్లా వైల్డ్ కార్డ్స్ ఇస్తే లైక్ స్టార్ ఇచ్చారు అనుకోండి, ఇట్ విల్ గివ్ యూ ది ఏమంటారు రిజల్ట్. ఓకే, సో అవుట్పుట్ ఇస్తుంది మీకు, అదర్వైజ్ ఇట్ వోంట్ గివ్ యూ ది అవుట్పుట్. ఓకే, సో ఫైండ్తో ఇంకేం చేయొచ్చు, ఫైండ్తో మనం ఇప్పుడు ఫైండ్ స్లాష్ ఐ విల్ సే టైప్ హైఫన్ టైప్. హైఫన్ టైప్ వచ్చేసి నేను ఫైల్ అంట, ఫైల్ వచ్చేసి నాకు సైజ్. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు సీ ది ఫైల్స్ విత్ సైజ్ ప్లస్ 100 M. ఓకే, సో 100 MB ఫైల్స్ ఏమున్నాయో చూడాలనుకున్నాను. సో ఇట్ విల్ షో లైక్ దిస్. ఓకే, సో ఇది ఒకటే ఫైల్ చూపిస్తుంది. ఓకే, సో మీరు ఈ ఎర్రర్స్ ఇగ్నోర్ చేయాలంటే అగైన్ మనం నిన్న చెప్పుకున్నాం కదా, ఇఫ్ ఐ సే 2 గ్రేటర్ దెన్, ఇఫ్ ఐ సే /dev/null. Okay, so you have only one file which is greater than plus 100 M. Okay, so if I say plus 10 M, so you will have lot of things. Okay, so 10 M అయితే మనకి చాలా ఫైల్స్ ఉన్నాయి. ఓకే, మనం ఏం క్రియేట్ చేయట్లేదు, ఇది ఎంటీ బాక్స్ కాబట్టి మనకి ఏం ఫైల్ చూపిస్తుంది, అన్ని సిస్టమ్ ఫైల్సే చూపిస్తుంది ఇది. ఓకే, సో ఇక్కడ మీరు ఈ విధంగా ఫైండ్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ సమ్వన్ ఆస్క్ యూ లైక్ హౌ టు ఫైండ్ ఏ ఫైల్ విచ్ ఇస్ గ్రేటర్ దెన్ 100 MB ఇన్ మై రూట్ ఆర్ ఇన్ మై ఫైల్ సిస్టమ్ అంటే ఇట్లా చెక్ చేయొచ్చు. ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ ఇన్స్టెడ్ యూ కెన్ సే స్లాష్ అనకుండా నేను ఇప్పుడు ఓన్లీ వ్యార్ అంట, /var. ఓకే, సో ఇఫ్ ఐ సే /var, ఓకే, ఓకే, సో ఇట్ విల్ షో ఓన్లీ /var ఫైల్స్. ఓకే, సో ఓన్లీ /var ఫైల్స్ మాత్రమే ఇది చెక్ చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఫైల్ని ఫైండ్ కమాండ్ని యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ ఐ సే ఫైండ్ సంథింగ్ లైక్ /user అని అనుకోండి. ఓకే, సో ఓన్లీ యూజర్స్ స్లాష్లో -user లైనెక్స్ టీమ్ అనే యూజర్ ఏమేమి ఫైల్స్ యూజ్ చేస్తుందని చెక్ చేయాలనుకుంటే
యూ కెన్ రన్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో ఇట్ ఈస్ గివింగ్ లాడ్ ఆఫ్ స్టఫ్, ఎందుకంటే మనం లైనక్స్ టీమ్తోనే లాగిన్ అయినాం కాబట్టి. ఓకే, ఇట్ ఈస్ షోయింగ్ లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లాడ్ ఆఫ్ డేటా. ఓకే, సో ఏ ఫైల్స్ మనం యూజ్ చేస్తున్నాం అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, అండ్ ఆల్సో మనం ఇంకోటి ఏంటంటే యూజింగ్ ఫైండ్ వీ కెన్ ఆల్సో డూ ది గ్రెప్. ఓకే, సో ఎట్లా అంటే అది ఇప్పుడు ఫైండ్ if for example I want to check /etc. Okay, so I'll say -execute grep. Okay, so grep use చేసి నేను -l linux team. Okay, and I'll say and I'll end this. Okay, కంపల్సరీగా మీరు / తీసుకోవాలి ax యూజ్ చేసినప్పుడు, ఎందుకంటే ఇట్ విల్ ఎండ్ దేర్, అంటే ఇక్కడ మనము ఆ కమాండ్ ఎండ్ చేస్తున్నాం అని అర్థం. And also if there are any errors I want to throw them into /dev/nil. Okay, enter. Okay, so ఇక్కడ చూడండి, it is just finding things with linux team. Okay, ఏమేమి యూజ్ చేస్తుందో etc gshadow password shadow group shadow password. Okay, so it is using all this, it is just finding everything. Okay, so మనము లైనక్స్ టీమ్కి ఈటీసీలో ఏమేమి యూజ్ చేస్తున్నాం అనేది మొత్తం మీకు ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ చెక్. ఓకే, ఆర్ఎల్స్ మీరు డైరెక్ట్ చెక్ చేయలేరా ఫైండ్ లేకుంటే అంటే కూడా మనం చెక్ చేయొచ్చు. ఓకే, సో యూజింగ్ గ్రెప్ కూడా మనము చెక్ చేయొచ్చు. ఎట్లా చెక్ చేస్తాం యూజింగ్ గ్రెప్? ఓకే, సో యూ కెన్ యూస్ గ్రెప్ -l linux team. ఓకే, అండ్ /etc/star, then I will say okay, you will get the same result. Okay, so ఇక్కడ మనం ఇట్లా చూసుకున్నా కానీ డైరెక్ట్ గ్రేప్ చేసిన సేమ్ రిజల్ట్ వస్తుంది, ఆర్ ఎల్స్ యూ కెన్ గో విత్ ద ఫైండ్ కమాండ్. ఓకే, సో ఫైండ్ కమాండ్ యూజ్ చేసినా కానీ మనము యూజ్ చేసి ఫెచ్ చేయొచ్చు. ఓకే, సో ఇంకా లైక్ యూ కెన్ ఫైండ్ లాట్ ఆఫ్ థింగ్స్. లైక్ ఇప్పుడు నేను ఫైల్ గ్రేప్ కాకుండా ఐ కెన్ సీ లైక్ ఏదైనా నాది 100+ క్యారెక్టర్ సైజ్ ఉన్న ఫైల్ చూడాలి అనుకుంటున్నాను అనుకోండి, అట్లా కూడా నేను చూడొచ్చు. లైక్ ఫైండ్ ఈటీసీ సైజ్ +100c exec గ్రేప్ తర్వాత స్టూడెంట్. ఓకే, సో ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు కాపీ, సో ఇప్పుడు నేను ఇదంతా తీసుకున్నా. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు ఐ వాంటెడ్ టు కాపీ సమ్వేర్. ఓకే, సో ఈ ఫోల్డర్స్ అన్నీ కూడా ఐ వాంటెడ్ టు కాపీ సమ్వేర్, దెన్ ఐ కెన్ డూ దట్. ఓకే, సో అవన్నీ కూడా మనము ఫైండ్ యూజ్ చేసి చేయొచ్చు. ఓకే, సో యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్ వెన్ యూ ఆర్ యూజింగ్ ఫైండ్, అండ్ ఆల్సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ అండ్ వెరీ ఫ్లెక్సిబుల్ టూల్ లైక్ ఐ సెడ్. ఓకే, సో ఫైండ్ యూజ్ చేయడం చాలా ఈజీ ఇన్స్టెడ్ ఆఫ్ విచ్ అండ్ లొకేట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి విల్ ఫైల్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి విల్ జస్ట్ సీ వాట్ ఈస్ మౌంట్. ఓకే, సో మనం డివైస్ ఎట్లా మౌంట్ చేస్తాం అవన్నీ తర్వాత చూద్దాం, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ వాట్ ఆల్ మౌంట్స్. ఓకే, సో అసలు మౌంట్స్ అంటే ఏంటి అనేది. ఓకే, సో మౌంట్స్ అంటే నథింగ్ బట్ ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ఏ డివైస్. ఓకే, ఏదైనా డివైస్ మీరు యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఇట్ షుడ్ బి లైక్ ఇట్ మస్ట్ బి కనెక్టెడ్ టు ఏ డైరెక్టరీ, రైట్? ఏదైనా ఒక డైరెక్టరీకి కనెక్ట్ అయి ఉండాలి. ఓకే, సో దెన్ ఓన్లీ యూ కెన్ యాక్సెస్ ద డివైస్. ఏ డివైస్ అయినా మీరు యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఇట్ షుడ్ బి కనెక్టెడ్ టు వన్ ఆఫ్ ద డైరెక్టరీ. ఓకే, సో అదే మనము మౌంటింగ్ ద డివైస్ అంటున్నాం, దాన్ని మనం ఏమంటున్నాం? మౌంటింగ్ ద డివైస్. ఓకే, సో లైనక్స్ ఫైల్ సిస్టమ్ జనరల్గా లైక్ విల్ హ్యావ్ మల్టిపుల్ మౌంట్స్. ఓకే, సో నేను నిన్న ఆల్రెడీ చెప్పిన. ఓకే, సో మౌంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఓకే, ఫైల్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి /boot ఒక దగ్గర మౌంట్ అయి ఉంటుంది, /var ఒక దగ్గర మౌంట్ చేయొచ్చు, మనం home ఒక దగ్గర మౌంట్ చేయొచ్చు. ఓకే, సో వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ మౌంట్స్. ఓకే, ఇన్ లైనక్స్ ఫైల్ సిస్టమ్. ఓకే, అండ్ ఆల్సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది కాబట్టి లైక్ డిఫరెంట్ డివైజెస్ పైన మల్టిపుల్ రీజన్స్ వల్ల మనం డిఫరెంట్ డివైజెస్ పైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని పెడతాం. అంటే మల్టిపుల్ రీజన్స్ అంటే ఏమవ్వచ్చు? సెక్యూరిటీ అవ్వచ్చు, మేనేజబిలిటీ అవ్వచ్చు, ఆర్ స్పెసిఫిక్ మౌంట్ ఆప్షన్స్ అవ్వచ్చు. ఓకే, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీల్ బీ మౌంటింగ్ ఆల్ ద థింగ్స్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ అ మౌంట్. ఓకే, సో మౌంట్ అంటే ఏంటి అంటే ఇట్స్ అ జస్ట్ సింపుల్ ఓవర్వ్యూ. అంటే ఎందుకంటే మనం ఇప్పుడు ఫైల్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఓకే, సో యూ షుడ్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ద మౌంట్ ఇస్, బట్ హౌ యూ ఆర్ గోయింగ్ టు మౌంట్ ది డివైస్, హౌ యూ గోయింగ్ టు మౌంట్ దిస్ పర్టికులర్ డివైస్ అనేది మనము నెక్స్ట్ వచ్చే సెషన్స్లో చూద్దాం. ఓకే, సో
సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ది డిస్క్ మౌంటింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది మౌంట్స్, సింపుల్ థింగ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి విల్ సి వర్కింగ్ విత్ టార్. ఓకే, సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఫైల్ మేనేజ్మెంట్ కాబట్టి వర్కింగ్ విత్ టార్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ ది టార్ ఇస్, టార్ అంటే ఏంటంటే జనరల్గా దీని ఫుల్ ఫామ్ వచ్చేసి టేప్ ఆర్కైవర్. ఓకే, సో టేప్ ఆర్కైవర్ అని ఎందుకంటే ఇట్ వాజ్ క్రియేటెడ్ లాంగ్ బ్యాక్, లైక్ మనం ఇప్పుడు 80s 90sలో చూసుకుంటే. ఓకే, సో జనరల్గా అప్పుడు మొత్తం మనం టేప్స్ యూజ్ చేసేవాళ్ళం టు టేక్ ది బ్యాకప్. ఓకే, సో బ్యాకప్స్ కోసం అనేసి దే యూస్ టు హ్యావ్ టార్ ఫైల్, అంటే ది సెట్ ఆఫ్ ఫైల్స్ని ఒక గ్రూప్ చేసి దాన్ని టార్ చేసేవాళ్ళు, అంటే దే ఆర్ ఆర్కైవింగ్, టేప్ ఆర్కైవింగ్ చేసి దాన్ని బ్యాకప్ తీసుకునేవాళ్ళు. ఓకే, అండ్ ఆల్సో మీరు ఎప్పుడైనా సరే టార్ చేసినప్పుడు ఇట్ ఈస్ నాట్ కంప్రెసింగ్ యువర్ డేటా. ఓకే, ఎప్పుడు కూడా ఇట్ డజంట్ కంప్రెస్ యువర్ డేటా, టార్ ఈజ్ నాట్ గోయింగ్ టు కంప్రెస్ యువర్ డేటా. ఓకే, కాకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే దీంతో మీరు యూ కెన్ ఏమంటారు ఫైల్స్ అన్నిటినీ బ్యాకప్ లాగా అన్ని ఫైల్స్ని గ్రూప్ చేసి యూ కెన్ క్రియేట్ ఏ ఫైల్ కాల్డ్ టార్. ఓకే, టేప్ ఆర్కైవ్ చేయొచ్చు అంతే. ఓకే, మీరు దీన్ని కంప్రెస్ చేయాలంటే యూ నీడ్ టు యూజ్ సమ్ ఆఫ్ ద ఆప్షన్స్. ఓకే, డిఫాల్ట్గా మీరు టార్, ఇప్పుడు నేను టార్ హైఫన్ సివిఎఫ్ అని అనుకోండి, ఇట్ వోంట్ కంప్రెస్, డిఫాల్ట్ ఇది కంప్రెస్ చెయ్యదు. ఓకే, మీరు ఏదైనా ఆప్షన్ లైక్ జెడ్ అన్న కానీ హైఫన్ జే ఆర్ క్యాపిటల్ జే, ఓకే, స్మాల్ జే క్యాపిటల్ జే ఆర్ స్మాల్ జెడ్, ఓకే, సో ఇవి యూజ్ చేసి అనేది కంప్రెస్ చేస్తుంది. ఓకే, సో హౌ యూ డూ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఆర్కైవ్ సంథింగ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఫైల్ని ఆర్కైవ్ చేయాలనుకోండి, నేను ఏం చేస్తానంటే టార్ హైఫన్ సివిఎఫ్, ఓకే, అండ్ ఐ విల్ సే మై ఆర్కైవ్ డాట్ టార్. ఓకే, ఆ తర్వాత ఫైల్ నేమ్, ఇట్ మైట్ బి ఎనీ ఫైల్, ఇట్ మైట్ బి /home/your file ఆర్ ఇట్ మైట్ బి /etc/file, దీనిని ఆర్కైవ్ చేయాలనుకుంటే. ఓకే, ఫస్ట్ మాత్రం మీరు మీ ఆర్కైవ్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఓకే, ఫైల్ నేమ్ ఇచ్చిన తర్వాత మీరు దేన్ని ఆర్కైవ్ చేయాలనుకుంటున్నారో అది ఇవ్వాలి, లైక్ డెస్టినేషన్ దెన్ సోర్స్. ఓకే, సో ఆ విధంగా మీరు ఇవ్వాలి. ఓకే, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు సీ వాట్ ఆర్ ఆల్ ద ఫైల్స్ యూ హ్యావ్, యూ కెన్ యూజ్ ఆప్షన్ -t. ఓకే, -t ఏం చూపిస్తుంది, ఓన్లీ కంటెంట్స్ మాత్రమే చూపిస్తుంది. ఓకే, ఆ ఆర్కైవ్ ఫైల్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి అనేది మాత్రమే చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి -xvf. ఓకే, సో టార్ -xvf అంటే ఇట్ విల్ ఎక్స్ట్రాక్ట్ ఆల్ ద డేటా విచ్ హ్యాస్ బీన్ ఆర్కైవ్డ్. ఓకే, సో ఏదైతే ఆర్కైవ్ చేసినామో అది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అండ్ దట్ ఈస్ గోయింగ్ టు ఆర్కైవ్ ఇన్ యువర్ కరెంట్ డైరెక్టరీ ఓన్లీ. ఓకే, లేదు మీరు వేరే డైరెక్టరీకి మూవ్ చేయాలి అని అనుకుంటే యూ కెన్ యూజ్ -c, C యూజ్ చేస్తే మీరు వేరే డైరెక్టరీకి, ఆర్ యూ కెన్ గివ్ అవుట్పుట్ పాత్, అంటే ఏ డైరెక్టరీలో మీరు కాపీ చేయాలనుకుంటున్నారో ఆ పాత్ ఇచ్చారనుకోండి, ఈ -c ఆప్షన్తో ఇస్తేనే అది ఆ డైరెక్టరీలో పేస్ట్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో టు మై బాక్స్. ఓకే, సో లెట్ మీ ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టార్, ఓకే, టార్ xvf అండ్ ఐల్ సే మై ఆర్కైవ్, ఓకే, డాట్ టార్ and I'll say /home and I'll say /etc. Okay, see, okay, so I just archived. Okay, so నేను -c అంటే I'm creating an archive, -v అంటే verbose, I'm doing it all the files. Okay, so ఇప్పుడు నేను ls-lrt చేసిన అనుకోండి, now it will show that my archive.tar చూపిస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే ది సైజ్. ఓకే, సో వాట్ ఎవర్ ద సైజ్ ఇట్ హ్యావ్. ఓకే, సో ఇప్పుడు నేను వాట్ ఐ విల్ డూ, ఐ కెన్ రీనేమ్ దిస్. ఓకే, డాట్ టార్ అనేది లైక్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఓకే, సో
నేను డాట్ టార్ ఇవ్వాలి అనేది మ్యాండేటరీ కాదు. కాకపోతే నాకు ఏంటంటే ఇది ఆర్కైవ్డ్ ఫైల్ అని తెలుస్తుంది. డాట్ టార్ అని ఇచ్చిన అనుకోండి, ఫర్ మై రిఫరెన్స్ ఐ కెన్ నో దట్ ఐ కెన్ లైక్ ఓకే ఇది డాట్ టార్ ఫైలు అనేది నాకు ఒక అవగాహన రావడానికి నేను ఇస్తున్నాను. ఓకే, బట్ లైనక్స్కి ఎట్లా తెలుస్తుంది ఇన్బిల్ట్గా అంటే, ఇఫ్ యూ సే ఫైల్ అండ్ ఇఫ్ యూ సే మై ఆర్కైవ్. ఓకే, ఇక్కడ చూడండి మై ఆర్కైవ్ పోజిక్స్ టార్ ఆర్కైవ్ అంటే లైనెక్స్కి ఆల్రెడీ ఇన్బిల్ట్గా తెలిసి ఉంటుంది ఇది ఏం ఫైల్ అనేది. ఓకే, మన రిఫరెన్స్ కోసం మాత్రమే మనము డాట్ టార్ అని యూజ్ చేస్తున్నాం. ఓకే, అది మనం డాట్ టార్ అని యూజ్ చేయకపోతే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు అంటే త్రో యూ ఎర్రర్, అది ఏమీ ఎర్రర్ మీకు త్రో చెయ్యదు. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ కెన్ డూ ఇట్. ఓకే, సో అండ్ ఆల్సో ఇఫ్ యూ సే tar hyphen xvf. Okay, so నేను అదే tar hyphen xvf if I say my archive. Okay, so if I say ls hyphen lrt. Okay, so ఇక్కడ చూడండి నాకు హోమ్ డైరెక్టరీ etc డైరెక్టరీ ఇక్కడ వచ్చేసినాయి. ఓకే, so this is how you can archive things. Okay, so what I am doing, I will remove these files. Okay, so it will take a lot of space. Okay, so this is how I can do, and also I want to make it dot tar only. ఓకే, సో నా రిఫరెన్స్ కోసం. ఓకే ఓకే, సో ఇట్ లుక్స్ గుడ్ నౌ. ఓకే, సో డాట్ ఆర్ అని ఉంటే లైక్ అంటే లైక్ ఐ కెన్ ఈజీలీ రీడ్ కాబట్టి. ఓకే, సో నేను డాట్ ఆర్ అని నేను పెట్టుకుంటున్నాను. ఓకే, సో నేను ఏం చెప్పిన ఇందాక, దేర్ ఆర్ సంథింగ్ లైక్ మీరు కంప్రెస్ చేయాలంటే యూ నీడ్ టు యూస్ ఎక్స్టర్నల్ ఆప్షన్స్. ఓకే, మీరు వేరే ఆప్షన్స్ యూజ్ చేయాలని చెప్పిన మీకు కంప్రెస్ చేయాలంటే హైఫన్ జీ హైఫన్ జే ఆర్ హైఫన్ క్యాపిటల్ జే యూజ్ చేయాలని చెప్పిన నేను. ఓకే, సో అయితే మనకి కంప్రెషన్స్కి కూడా వీ హ్యావ్ సమ్ యూటిలిటీస్. ఓకే, సో ఒకటేమో జీజిప్, ఒకటేమో bzip2, ఒకటి జిప్, ఒకటి xz. ఓకే, సో ఇవన్నీ కూడా కంప్రెషన్ సొల్యూషన్సే మనకి లైనెక్స్లో. ఓకే, సో వెన్ ఎవర్ యూ సీ సంథింగ్ gz, bz అండ్ xz. ఓకే, సో ఇవన్నీ కూడా కంప్రెషన్ సొల్యూషన్స్ ఇవన్నీ. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు యూజ్ gzip, ఓకే, ఇది చాలా రెగ్యులర్గా వాడే కంప్రెషన్ టెక్నిక్, మోస్ట్ కామన్గా వాడే టెక్నిక్. అండ్ ఆల్సో bzip2 కూడా లైక్ ఇట్స్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ gzip, బట్ దీస్ టూ ఆర్ డిఫరెంట్ ఆల్గారిథమ్స్. ఓకే, సో రెండు కూడా డిఫరెంట్ ఆల్గారిథమ్స్ gzip, bzip2 వచ్చేసి. ఓకే, xz వచ్చేసి ఇప్పుడు చాలామంది, ఇప్పుడు చాలా సాఫ్ట్వేర్ ఓపెన్ సోర్స్ మీరు ఏదైనా డౌన్లోడ్ చేసినారనుకోండి, ఇప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తుంది xz అనేది. ఓకే, సో ఇప్పుడు చాలామంది యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు xz అనేది. ఓకే, సో జిప్ అనేది నార్మల్గా ఇట్స్ అ విండోస్ కంపాటబుల్ సింటాక్స్. ఓకే, సో విండోస్ కంపాటబిలిటీ కోసం మనము జిప్ అనేది కూడా వాడుతున్నాం ఇప్పుడు. ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ టు కంప్రెస్ ద లైనెక్స్లో ఈ 4 ఆప్షన్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఎక్కువగా మనం యూజ్ చేసేది gzip, xz. ఓకే, సో ఇవి రెండే ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి మీకు ఎప్పుడైనా కానీ డౌన్లోడ్ చేసినా కానీ, సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసినా కానీ, ఎక్కడ ఏమైనా చేసినా కానీ. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు నో వాట్ ఈస్ gzip. ఓకే, సో ఇఫ్ ఐ సే gzip హైఫన్ హెల్ప్ అని అనుకోండి, సో ఇట్ విల్ షో ఆల్ ద థింగ్స్ అబౌట్ gzip. ఓకే, సో ఇక్కడ చూడండి, సో gzip ఆప్షన్ ఫైల్ నేమ్. ఓకే, సో ఐ కెన్ గివ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. ఆప్షన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. విత్ ది స్క్వేర్ బ్రాకెట్ ఉంటే ఆప్షన్ అని చెప్పిన, అండ్ 3 డాట్స్ ఉంటే యూ కెన్ గివ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. అండ్ ఫైల్స్ కూడా ఎనీ నెంబర్ ఆఫ్ ఫైల్స్ అని ఇవ్వచ్చు అని ఇక్కడ మీకు ఇక్కడ 3 డాట్స్ చూపిస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద ఆప్షన్స్ వీ కెన్ యూజ్. ఓకే, సో మనం ఆప్షన్స్ యూజ్ చేసి చేయొచ్చు, ఆప్షన్స్ యూజ్ చేయకుండా కూడా చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆప్షన్స్ యూజ్ చేయకుండా gzip my archive dot tar. Okay, so I'm just doing a gzip. Okay, so if I say ls hyphen lrt. ఓకే, సో ఇక్కడ చూడండి .gz అనే ఫైల్ని క్రియేట్ చేసింది ఇది. ఓకే, సో ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, వెన్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ gzip, అది టార్ని ఓవర్ రైట్ చేసేసింది. రైట్, ఇట్ జస్ట్ ఓవర్ రిటర్న్ దట్, అంటే అది డిలీట్ చేసేసింది అనొచ్చు. ఓకే, సో ఇట్ జస్ట్ డిలీటెడ్ దట్ అండ్ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఏ న్యూ gz ఫైల్. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు అన్జిప్, ఓకే, సో ఇది అన్జిప్ చేయాలంటే gunzip. ఓకే, ఆర్ చాలామంది గన్జిప్ అంటారు. ఓకే, సో యూ కెన్ డూ గన్జిప్ అండ్ ఎంటర్. ఓకే, సో ఇఫ్ ఐ సే ls hyphen lrt అగైన్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇది మనకి ఎంత యాక్చువల్గా ఇట్ ఈస్ అరౌండ్ 23 MB. రైట్, సో ఇది ఇక్కడ చూస్తే మనకి 6 MBకి తీసుకొచ్చింది దీన్ని. ఓకే, సో అంత కంప్రెస్ చేసింది gz అనేది. ఓకే, సో అదే నేను ఇప్పుడు విత్ ఆప్షన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను gzip -k అని వాడిన అనుకోండి. -k అంటే కీప్.
ఓకే, కీప్ మై ఆర్కైవ్ అంటే నా టార్ ఫైల్ అలాగే పెట్టేసి ఇంకో ఫైల్ని జీజిప్ చేయమని చెప్తున్నాను. ఓకే, సో ఇది చూడండి నా టార్ ఫైల్ ఉంది అండ్ ఆల్సో జీజీ ఫైల్ కూడా క్రియేట్ చేసింది. ఓకే, -k అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ కీపింగ్ యువర్ ఒరిజినల్ ఫైల్. ఓకే, సో మన ఒరిజినల్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ ఫైల్ని అది రిమూవ్ చేయట్లేదు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ యూజ్ ది gzip. అదే మీరు bzip2 -" help అన్నారు అనుకోండి, సో ఇట్ విల్ ఆల్సో షో ది ఆప్షన్స్. ఓకే, సో ఇది కూడా సేమ్ థింగ్ లైక్ ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ బ్లాక్ సార్టింగ్ ఫైల్ కంప్రెసర్ అండ్ ఇట్ విల్ ఆల్సో హ్యావ్ ఆల్ ద సేమ్ ఆప్షన్స్. ఓకే, సో మనం ఇందాక ఏ ఆప్షన్స్ రన్ చేసినామో అవే ఆప్షన్స్ ఇక్కడ కూడా మనకి కనిపిస్తాయి. ఓకే, ఇన్ ది సేమ్ వే నేను ఇప్పుడు ఇఫ్ ఐ సే -k, ఓకే, సో ఇక్కడ కూడా -k ఉంది, -keep డోంట్ డిలీట్ ఇన్పుట్ ఫైల్స్. ఓకే, సో నేను ఇన్పుట్ ఫైల్స్ని డిలీట్ చేసలేను, దెన్ ఐ విల్ సే ఎంటర్. ఓకే, సో ఇఫ్ ఐ సే ls-lrt, ఓకే, సో ఇక్కడ చూడండి జీజీ కంటే బీజీ ఇంకా ఎక్కువ కంప్రెస్ చేసింది. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ 6 MB ఇట్ ఈస్ అరౌండ్ 4 MB. ఓకే, సో అంత కంప్రెషన్ చేసింది ఇది. ఓకే, సో ఈవెన్ ఇఫ్ ఐ డూ ఫర్ ఎగ్జాంపుల్ xz, ఓకే, సో నేను xz కూడా చెప్పిన. ఓకే, సో xz కూడా మీరు ఇఫ్ ఐ సే xz -help అని అనుకోండి, ఇట్ విల్ ఆల్సో షో ద సేమ్ థింగ్స్. ఓకే, ఆల్మోస్ట్ సేమ్ ఫార్మాట్స్ యూజ్ చేస్తున్నారు అందరు కూడా. ఓకే, సో ఇఫ్ ఐ సే -k అగైన్ ఇట్ ఈస్ కీపింగ్ ది ఇన్పుట్ ఫైల్స్. ఓకే, xz, ఓకే, my archive.tar. ఓకే, సో ఆ రెండిటికన్నా ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇఫ్ యూ హ్యావ్ మీరు గమనించినట్టయితే అవి రెండిటికన్నా ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, సో ఇట్ హ్యాస్ కమ్ అవుట్ నౌ ఇఫ్ ఐ సే ls-lrt. సో ఇది చూడండి ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్ మోర్. ఓకే, సో ఇక్కడ మీకు 480 ఉంటే ఇది 417కి తీసుకొచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ -k పెట్టలేదు. ఓకే, సో -k రిమూవ్ చేసేసిన, అందుకని ఇది ఓవర్ రైట్ చేసి అంటే ఇట్ జస్ట్ రిమూవ్ ద ఇన్పుట్ ఫైల్స్. -k పెడితే ఇట్ వుడ్ హ్యావ్ నాట్ రిమూవ్డ్ ఇట్, బట్ ఐ హ్యావ్ రిమూవ్డ్ ఇట్ -k, సో అందుకని మనకి అది రిమూవ్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ. ఓకే, సో మీకు hope you guys have got a clear picture of how tar and how things అంటే ఎట్లా ఉంటుంది అనేది. ఓకే, సో యా నెక్స్ట్ వచ్చేసి విల్ సీ ది వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది ఫైల్ మేనేజ్మెంట్, దట్ ఈస్ లింక్స్. ఓకే, సో లింక్స్ అంటే ఏందో చూద్దాం. సో జనరల్గా మనకి లైనెక్స్లో వీ హ్యావ్ హార్డ్ లింక్స్ అండ్ సింబాలిక్ లింక్స్. ఓకే, సింబాలిక్ లింక్స్ అని అనొచ్చు, లైక్ సమ్ పీపుల్ కాల్ ఇట్ యాజ్ సాఫ్ట్ లింక్స్, బట్ జస్ట్ కాల్ ఇట్ యాజ్ సింబాలిక్ లింక్స్. సాఫ్ట్ లింక్స్ అనకండి. సో హార్డ్ లింక్స్ అండ్ సింబాలిక్ లింక్స్ అని ఉంటాయి మనకి రెండు. సో హౌ దీస్ హార్డ్ లింక్స్ అండ్ సింబాలిక్ లింక్స్ వర్క్స్. సో ఏదైనా సరే ఈ లింక్స్ ఎలా పనిచేస్తాయి అంటే దీస్ లింక్స్ విల్ వర్క్ త్రూ ఐనోడ్స్. ఓకే, సో వాట్ ఈజ్ ఎన్ ఐనోడ్? ఓకే, ఐనోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ జనరల్గా అడిగే క్వశ్చన్స్ ఇవి. హార్డ్ లింక్, సింబాలిక్ లింక్ అంటే ఏంటి, ఐనోడ్స్ అంటే ఏంటి అనేది. సో ఐనోడ్ అంటే ఏంటంటే మన ఫైల్స్ ఏవైతే మనం ఫైల్స్ క్రియేట్ చేస్తామో, డైరెక్టరీస్ క్రియేట్ చేస్తామో ఎలా ఆర్గనైజ్ అవుతాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో హౌ ఫైల్స్ ఆర్గనైజ్డ్ ఈస్ మేనేజ్డ్ బై ది ఐనోడ్స్. ఓకే, సో మనం ఏదైనా స్టోర్ చేస్తాం అనుకోండి, అది జనరల్గా లైక్ ఏదైనా క్రియేట్ చేస్తాం అనుకోండి, సో మనం ఏదైనా కాల్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఫైల్ క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ క్రియేటెడ్ ఎ ఫైల్ కాల్ టెస్ట్. సో నేను ఎప్పుడైనా ఈ టెస్ట్ని కాల్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ గో టు ది ఐనోడ్. ఓకే, సో ఐనోడ్ నుంచి ఇట్ విల్ గో టు దట్ బ్లాక్. ఓకే, సో మన హార్డ్ డిస్క్ బ్లాక్స్ ఏదైతే ఉంటాయో, మన డిస్క్ ఏదైతే ఉంటుందో ఆ డిస్క్కి వెళ్ళి అక్కడి నుంచి మనకి రీడ్ అవుతుంది అనమాట. ఓకే, సో సింపుల్గా లైక్ వాట్ ఎవర్ ద ఫైల్స్ ఈస్ దేర్ ఇన్ ది లైనెక్స్, it is organized with the organized by the inodes, and inodes వచ్చేసి మీకు యూనిక్ నంబర్ వస్తుంది. మీరు ఎప్పుడైనా సరే inodes చెక్ చేస్తే, మీరు ఏదైనా ఫైల్ inodes చెక్ చేశారనుకోండి, యూ విల్ హ్యావ్ ఏ యూనిక్ నంబర్ ఫర్ దట్ ఫైల్. ఓకే, సో ఏ ఫైల్ క్రియేట్ చేసినా కానీ మీకు ఒక యూనిక్ ఐనోడ్ నంబర్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఈ లింక్స్ అంటే ఏంటి? ఓకే, సో మనం ఎప్పుడైనా సరే హార్డ్ లింక్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ విల్ టాక్ అబౌట్ హార్డ్ లింక్స్. ఓకే, సో హార్డ్ లింక్స్ అంటే ఏంటంటే లైక్ మనం ఏదైనా కానీ కాల్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఐనోడ్. ఓకే, సో ఇది నా టెస్ట్ ఫైల్. ఓకే, సో ఇది నా test1. ఓకే,
అండ్ నేను దీనికి test2 అని ఒక హార్డ్ లింక్ క్రియేట్ చేశాను. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ రెండు ఫైల్స్ కూడా ఐనోడ్లో స్టోర్ అయి ఉంటాయి. ఓకే, సో మనం కాల్ చేస్తున్నప్పుడు హార్డ్ లింక్ని కాల్ చేస్తున్నప్పుడు ఈ డేటా ఏదైతే test1లో ఉందో test2లో కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను test1ని నా సోర్స్ అనుకుందాం. ఓకే, ఇది నా సోర్స్ ఫైల్, ఇది నా డెస్టినేషన్ ఫైల్. నేను సోర్స్ ఫైల్ని డిలీట్ చేసినా కానీ నా డేటా డెస్టినేషన్ ఫైల్లో ఉంటుంది. అంటే నేను ఎప్పుడైనా ఒక ఫైల్ని హార్డ్ లింక్ చేశాను అనుకోండి, ఆ డేటా నాకు హార్డ్ లింక్లో ఉంటుంది. ఏది నేను సోర్స్ని డిలీట్ చేసినా కానీ నేను హార్డ్ లింక్లోకి వెళ్ళి చూస్తే ఆ డేటా ఉంటుంది. దట్ డేటా లైక్ ఇట్ వోంట్ గెట్ డిలీటెడ్, అది డిలీట్ అవ్వదు. ఓకే, అదే మీకు సింబాలిక్ లింక్స్ అనుకోండి. సింబాలిక్ లింక్స్ ఎలా ఉంటాయంటే మీకు ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ test2 అనే ఒక ఫైల్ ఉందనుకోండి, నేను ఒక సింబాలిక్ లింక్ క్రియేట్ చేసినప్పుడు ఇట్ వోంట్ గో టు ది ఐనోడ్. ఓకే, ఈ ఫైల్ మాత్రం ఐనోడ్లో ఉంటుంది. ఓకే, బట్ దిస్ సింబాలిక్ లింక్ రిఫర్స్ టు దిస్ ఫైల్. ఓకే, సో నేను ఇప్పుడు ఈ ఫైల్ని డిలీట్ చేశాను అనుకోండి, మీ సింబాలిక్ కూడా డిలీట్ అయిపోతుంది. అంటే ఇది యూజ్లెస్ ఫైల్ అయిపోతుంది, ఇది పనిచేయదు. ఎందుకంటే ఇది దీనికి లింక్ చేస్తున్నాం మనం. ఓకే, సో దీనికి లింక్ చేస్తున్నాం కాబట్టి వెన్ ఎవర్ దిస్ ఫైల్ గెట్స్ డిలీటెడ్ దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ సింబాలిక్ లింక్స్. ఓకే, సో సోర్స్ ఫైల్ ఎప్పుడైనా కానీ మనం డిలీట్ చేస్తే సింబాలిక్ లింక్స్ వెళ్ళిపోతాయి. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ నాట్ టాకింగ్ టు ది ఐనోడ్ డైరెక్ట్లీ. వేరాజ్ మీకు హార్డ్ లింక్ అయితే ఇది డైరెక్ట్గా ఐనోడ్తో మాట్లాడుతుంది. ఓకే, సో మనకి సింబాలిక్ లింక్స్ ఎందుకు హార్డ్ లింక్స్ ఉన్నాక అంటే సింబాలిక్ లింక్స్తో మీరు డైరెక్టరీస్లో కూడా సింబాలిక్ లింక్స్ క్రియేట్ చేయొచ్చు. వేరాజ్ మీకు హార్డ్ లింక్లో యూ కెన్ నాట్ క్రియేట్ హార్డ్ లింక్స్ ఫర్ ద డైరెక్టరీస్. మీరు ఓన్లీ ఫైల్స్ మాత్రమే హార్డ్ లింక్ చేయగలుగుతారు. ఓకే, అండ్ మీకు హార్డ్ లింక్స్ చేస్తున్నప్పుడు రెండు ఫైల్స్ సేమ్ డివైస్ పైన ఉండాలి. ఓకే, సేమ్ డివైస్ అంటే సేమ్ పార్టీషన్ పైన ఉండాలి. ఇప్పుడు నాది ఒక పార్టీషన్, ఒక డివైస్ పైన ఒక ఫైల్ ఉంది అనుకోండి, ఇంకో డివైస్ పైన ఫైల్ని నేను హార్డ్ లింక్ చేయాలనుకున్నాను అనుకోండి, ఇది యాక్సెప్ట్ చేయదు. ఓకే, ఇది మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. ఏమంటే ఇది ఒక సేమ్ డివైస్ పైన లేదు కాబట్టి ఇట్ వోంట్ క్రియేట్ ఏ హార్డ్ లింక్ అని చెప్తుంది మనకి. ఓకే, సో మనం ఒకసారి ప్రాక్టికల్గా చేసి చూసాం లైక్ హౌ ఇట్ వర్క్స్ అనేది, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను నా టెస్ట్ సర్వర్లో ఉన్నా. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ఫోల్డర్లో ఉన్నా, టెస్ట్ లింక్ అనే ఫోల్డర్లో ఉన్నా ఇక్కడ. ఓకే, సో దిస్ ఇస్ మై డైరెక్టరీ. సో ఇఫ్ ఐ డూ ls-lrt ఇక్కడ చూడండి టెస్ట్ లింక్ ఫైల్ అనేసి మనకి ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ అయింది. ఓకే, సో నేను ఇప్పుడు ls-li అని కొట్టాను అనుకోండి, మీకు ఐనోడ్ నెంబర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో నా ఐనోడ్ నెంబర్ వచ్చి 528072. ఓకే, సో నేను ఇప్పుడు దీనికి ఒక హార్డ్ లింక్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో హార్డ్ లింక్ నేను ఐల్ సే ఇది. ఓకే, సో దిస్ ఈస్ ద ఫైల్. ఓకే, టెస్ట్ లింక్ ఫైల్. ఓకే, సో నేను దీనికి హార్డ్ లింక్ ఏం క్రియేట్ చేస్తాను అంటే టెస్ట్ ఫైల్ 123 అని క్రియేట్ చేస్తాను. ఓకే, సో నౌ సో ఇఫ్ ఐ డూ ls-lrt ఇక్కడ చూడండి ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ద హార్డ్ లింక్. ఓకే, సో ls-li అని కొడితే రెండింటికి సేమ్ ఐనోడ్ నెంబర్ అని చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ టచ్ ఫైల్ 1 అని కొట్టాను అనుకోండి. ఓకే, సో ఇఫ్ ఐ డూ ls-li ఇక్కడ చూడండి ఈ ఐనోడ్ నెంబర్ వేరే ఉంటుంది. ఓకే, బట్ మనము ఇక్కడ లింక్ క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ ఈ రెండు సేమ్ ఉన్నాయి. ఓకే, సో ఇఫ్ ఐ క్రియేట్ వన్ మోర్. ఓకే, సో లింక్ సేమ్ ఈ కమాండ్ యూజ్ చేసి. ఓకే, సో ఇఫ్ ఐ సే 1 2. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ 3 ఫైల్స్ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో సేమ్ ఐనోడ్ నెంబర్ ఉంటుంది వీటికి li. ఓకే, సో ఇక్కడ చూడండి సేమ్ ఐనోడ్ నెంబర్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు నేను టెస్ట్ లింక్ ఫైల్లో నా డేటా ఏముందంటే ఓకే, సో ఇఫ్ ఐ షో యూ. ఓకే, సో ఇక్కడ టెస్ట్ లింక్ ఫైల్లో ఇది నా డేటా. ఓకే, క్రియేటింగ్ ఏ ఫైల్ విత్ సమ్ డేటా అని ఈ డేటా ఉంది. ఓకే, సో సేమ్ థింగ్ నేను ఇప్పుడు వేరే ఫైల్స్లో ఇప్పుడు నా ఫైల్స్ ఏమేమైతే ఇఫ్ ఐ టెస్ట్ లింక్ ఫైల్ టెస్ట్ టైల్ అని వచ్చింది, టెస్ట్ టైల్ 1 2లో కూడా సేమ్ డేటా ఉంటుంది. ఇప్పుడు చూడండి. ఓకే, సో అన్నిట్లో సేమ్ డేటా ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు టెస్ట్ టైల్ 1 2 3 ఆర్ టెస్ట్ లింక్ ఫైల్ని డిలీట్ చేసిన అనుకోండి, దిస్ ఈస్ ద మెయిన్ ఫైల్ రైట్, ఇది మన సోర్స్ ఫైల్. ఓకే, సో నేను ఈ ఫైల్ని డిలీట్ చేసేసిన, మీరు అయినా కానీ ఈ రెండు ఫైల్స్ మనకి ఎగ్జిస్టింగ్లో కనిపిస్తున్నాయి చూడండి. ఓకే, సో మనము హార్డ్ లింక్ ఏదైతే సోర్స్ ఫైల్ ఉందో దాన్ని డిలీట్ చేసినా కానీ మనకి ఈ రెండు ఫైల్స్ కనిపిస్తున్నాయి, అంటే డేటా ఎక్కడికి పోదు. ఓకే, సో ఇఫ్ యూ సీ క్యాట్ ఓకే టెస్ట్ టైల్ 1 2 3లో ఓకే క్రియేటింగ్ ఏ ఫైల్ విత్ సమ్ డేటా అనేసి ఆ డేటా అట్లాగే ఉంది. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ద హార్డ్ లింక్ ఈస్ అబౌట్. ఓకే, సో మీరు హార్డ్ లింక్ క్రియేట్ చేస్తే మీ డేటా వేరే ఫోల్డర్లో ఉంటుంది, లైక్ వేరే ఫోల్డర్లో మీరు ఆ హార్డ్ లింక్ ఫైల్ ఇవ్వచ్చు
లింక్ చేయొచ్చు అండ్ మీ డేటా అక్కడ కూడా స్టోర్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో మీకు సోర్స్ ఫైల్ డిలీట్ అయినా సరే మీ డేటా అంతా మీ లింక్ ఫైల్లో ఎగ్జిస్టింగ్లో ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు df అని చేసి ఓకే, సో ఇఫ్ ఐ సే లింక్, సో సేమ్ ఇప్పుడు రూట్ ఫైల్లో ఉన్నది, నేను రూట్ ఫైల్లో టెస్ట్ అండ్ టెస్ట్ ఫైల్ టెస్ట్ స్టైల్ 1 ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ ఫైల్ సిస్టంలో చేస్తాను అనుకోండి. ఓకే, /dev ఓకే, సో ఇక్కడ ఏంటి ఫెయిల్ టు క్రియేట్ హార్డ్ లింక్. ఓకే, ఎందుకంటే ఇన్వాలిడ్ క్రాస్ డివైస్ లింక్. ఓకే, నేను ఇందాక చెప్పాను కదా క్రాస్ డివైసెస్లో మీరు హార్డ్ లింక్ని క్రియేట్ చేయలేరు. ఓకే, సో ఇట్ షుడ్ బి ఆన్ ద సేమ్ పార్టీషన్. ఓకే, సేమ్ పార్టీషన్లో ఉంటేనే మీరు ఆ హార్డ్ లింక్ని క్రియేట్ చేయగలుగుతారు. ఓకే, సో దిస్ ఈజ్ మేజర్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, సో ఇన్ ద సేమ్ వే మనం ఇప్పుడు సాఫ్ట్ లింక్స్ క్రియేట్ చేసాం అనుకోండి, దట్ ఈస్ సింబాలిక్ లింక్స్ క్రియేట్ చేసాం అనుకోండి. ఓకే, సో ఇఫ్ ఐ సే ls ఇలాంటి ఇక్కడ, సో ఈ ఫైల్ 1కి మనము సాఫ్ట్ లింక్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో సాఫ్ట్ లింక్ క్రియేట్ చేయడానికి మీకు -s సింబాలిక్ లింక్స్. ఓకే, సింబాలిక్ క్రియేట్ చేయడానికి మీకు -s అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. ఓకే, సో ఐ విల్ సే ఫైల్ 1 అండ్ ఐ విల్ రీడైరెక్ట్ ఇట్ టు ఫైల్ 2. ఓకే, ఇఫ్ ఐ సే ls-lrt, ఇక్కడ చూడండి ఇది మీకు లింక్ క్రియేట్ చేసింది. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ఇప్పుడు రిమూవ్ చేశాను అనుకోండి ఫైల్ 1ని. ఓకే, మీకు సింబాలిక్ లింక్ పనిచేయదు. ఓకే, బికాస్ ls-lrt కొడితే ఇక్కడ చూడండి మీకు రెడ్ కలర్లో వచ్చేసింది. ఓకే, సో యూ కెనాట్ see, like you cannot do anything on the file 2. okay, touch file 3. okay, so ఏదైనా డేటా రాద్దాం. ఓకే, echo this is symbolic link. ఓకే, దీన్ని నేను టెస్ట్ ఫైల్ 4లో సెండ్ చేస్తాను. ఓకే, సో ఇఫ్ ఐ సే ls-lrt. ఓకే, సో ఫైల్ 4లో నా డేటా ఉంది. ఓకే, సారీ, ఓకే ఫైల్ 4లో డేటా ఉంది. ఐ షుడ్ హ్యావ్ గివెన్ ఫైల్ 3. ఎనీవే ఫైల్ 4లో నా డేటా ఉంది. సో వాట్ ఐ విల్ డూ, ఇప్పుడు నేను ఒక లింక్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో ln-s ఫైల్ 4. ఓకే, ఫైల్ 4ని నేను ఫైల్ 3కి మూవ్ చేస్తాను. ఫైల్ టు క్రియేట్ సింబాలిక్, ఫైల్ 3 ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, సో ఐ విల్ సే ఫైల్ 5. ఓకే, సో ఇప్పుడు చూస్తే ఇక్కడ చూడండి మనకి ఫైల్ 5 కూడా ఇక్కడ క్రియేట్ అయింది సింబాలిక్ లింక్. ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు ఫైల్ 5లో ఓకే దిస్ ఈజ్ సింబాలిక్ లింక్ అని డేటా కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఫైల్ 4లో కూడా మనకి సేమ్ డేటా ఉంటుంది. ఓకే, సో ఇఫ్ ఐ రిమూవ్ దిస్ ఫైల్ 4. ఓకే, సో మీరు కిందాక చూపించిన కదా ఫైల్ 5 రెడ్ మార్క్లోకి వచ్చేసింది. ఓకే, ఇఫ్ ఐ సే cat ఫైల్ 5. ఓకే, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అంటుంది. అంటే మనము ఏదైనా సింబాలిక్ లింక్ క్రియేట్ చేసినప్పుడు సోర్స్ ఫైల్ క్రియేట్ చేసాం అనుకోండి, ఆ డెస్టినేషన్ ఫైల్ కూడా ఇన్వాలిడ్ అయిపోతుంది. ఓకే, అదర్వైజ్ ఓకే నేను డిలీట్ చేయకుండా, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఫైల్ 3 ఉంది కదా, సో ఐ విల్ రైట్ సమ్ డేటా ఇంటూ ఫైల్ 3. ఓకే, దిస్ ఈజ్ శాంపుల్ డేటా. ఓకే, సో దీన్ని నేను ఫైల్ 3కి మూవ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నా ఫైల్ 3లో సమ్ డేటా ఉంది. ఓకే, సో ఇఫ్ ఐ సే cat ఫైల్ 3. ఓకే, దిస్ ఈజ్ శాంపుల్ డేటా అని ఉంది. ఓకే, సో నేను దీన్ని ఏం చేస్తానంటే ఐ లింక్ ఇట్ సింబాలిక్ లింక్. ఓకే, ఫైల్ 3 టు ఫైల్ 6. ఓకే, సో ఇఫ్ ఐ సే ls-lrt. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ఫైల్ 6ని ఇఫ్ ఐ మూవ్ దిస్ ఫైల్, ఓకే ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో ఇఫ్ ఐ మూవ్ దిస్ ఫైల్ 6 టు /tmp. ఓకే, సో ఇప్పుడు నాకు ఇక్కడ ఫైల్ 6 కనిపించట్లేదు, రైట్, ఎందుకంటే నేను /tmpకి మూవ్ చేశాను. ఓకే, సో ఇఫ్ ఐ గో టు /tmp. ఓకే, సో నేను ఇప్పుడు /tmp ఓకే ఫైల్ 6 అంట, రైట్, ఎందుకంటే మనం మూవ్ చేసాం కాబట్టి ఫైల్. ఓకే, సో సారీ cat/tmp ఫైల్ 6. ఓకే, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అంటుంది. ఎందుకు, మనం ఆల్రెడీ మూవ్ చేసాం కదా. ఓకే, ఇక్కడ మూవ్ చేసినా కానీ ఇది రెడ్ కలర్లోకి వెళ్ళిపోయింది చూడండి. అంటే మీరు సింబాలిక్ లింక్స్ ఎప్పుడైనా క్రియేట్ చేసినప్పుడు యూ షుడ్ నాట్ మూవ్ దట్ ఫైల్. మీరు మూవ్ చేసినా కానీ సోర్స్ ఫైల్ని డిలీట్ చేసినా కానీ సింబాలిక్ లింక్ మీకు పనిచేయదు. ఓకే, సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ అబౌట్ ద లింక్స్. మీకు ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగితే జస్ట్ గివ్ దెమ్ దిస్. ఓకే, సో అగైన్ ఐ విల్ గో టు /root my file
ఓకే, ఇది నా డైరెక్టరీ. ఓకే, సో యా, సో ఇక్కడ చూడండి. సో మనము హార్డ్ లింక్ చేసినప్పుడు ఓకే, సో యూ విల్ హ్యావ్ సేమ్ ఐనోడ్ నంబర్స్. ఓకే, సో మనం ఇక్కడ అగైన్ ఐ షో యూ సింబాలిక్ లింక్. నేను ఫైల్ 3కి సింబాలిక్ లింక్ చేస్తున్నా. ఓకే, సో ఐ సే ఫైల్ 7. ఓకే, సో ఇఫ్ ఐ డూ ls-li. ఓకే, సో ఇక్కడ చూడండి ఫైల్ 7 సింబాలిక్ లింక్ దేనికి, ఫైల్ 3కి. ఓకే, కానీ ఫైల్ 3 ఐనోడ్ నంబర్ ఎంత, 528073, బట్ ఫైల్ 7 ఐనోడ్ నంబర్ 528078. ఓకే, సో సింబాలిక్ లింక్స్ లో సేమ్ ఉండదు ఐనోడ్ నంబర్, వేరస్ హార్డ్ లింక్స్ లో సేమ్ ఉంటుంది ఐనోడ్ నంబర్. అండ్ మీకు సింబాలిక్ లింక్స్ యూ కెన్ డూ ఇట్ ఆన్ ద డైరెక్టరీ. ఓకే, మీరు డైరెక్టరీని కూడా లింక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనది ఇది టెస్ట్ లింక్ అనే డైరెక్టరీ ఉంది. ఓకే, సో ఇఫ్ ఐ సే సింబాలిక్ లింక్, అదర్వైజ్ ఐ డూ ఇట్ విత్ ద హార్డ్ లింక్. ఓకే, హార్డ్ లింక్ డైరెక్టరీకి పని చేయదు. ఓకే, సో ఇఫ్ ఐ సే దిస్, ఐ సే టెస్ట్. ఓకే, హార్డ్ లింక్ నాట్ అలౌడ్ ఫర్ డైరెక్టరీ. ఓకే, సో డైరెక్టరీకి మీకు హార్డ్ లింక్ అలో చెయ్యదు. ఓకే, సో ఇఫ్ ఐ డూ దిస్ యాజ్ అ సింబాలిక్ లింక్, ఓకే ఇట్ వర్క్స్. ఓకే, ఇది చూడండి మీకు టెస్ట్ అనే డైరెక్టరీ క్రియేట్ అయిపోయింది విత్ ద సింబాలిక్ లింక్ రూట్ టెస్ట్ లింక్ అనే దానికి. ఓకే, సో సింబాలిక్ లింక్స్ లో మీరు డైరెక్టరీకి కూడా లింక్ చేయొచ్చు, వేరస్ హార్డ్ లింక్స్ లో మీరు డైరెక్టరీని లింక్ చేయలేరు. ఓకే, యూ కెన్ డూ ఓన్లీ ఫైల్స్. ఓకే, సో మీకు ఇక్కడ సింబాలిక్ లింక్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఎల్ అని వస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, సో మీకు హార్డ్ లింక్ కి రాదు, సింబాలిక్ లింక్ కి మాత్రం ఇక్కడ మీకు ఎల్ అని చూపిస్తుంది. ఓకే, అండ్ ఆల్సో ఐనోడ్ నంబర్ చెక్ చేయాలంటే మీకు ls-li. ఓకే, సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో చాలా మంది అడిగే క్వశ్చన్, L1 వాళ్ళకైనా సరే L2 వాళ్ళకైనా సరే. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ది లింక్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఫైల్ మేనేజ్మెంట్ ఎసెన్షియల్స్ అన్ని చూసాము. సో that's it for today, but I just wanted to give some tasks. Okay, so if you guys are watching and if you guys want to do some tasks, okay, so you can consider it as a lab. Okay, so lab exercises cheyadaniki try cheyandi. Okay, so I'll give few lab exercises. Okay, so for example మీరు ఒక like if you need to create a directory structure. Okay, for example /tmp /files/photos. Okay, and also /tmp /files/pictures and /tmp /files/videos. Okay, so you need to create a directory structure like this and also copy all files that have a name. Copy all files that have name starting with A, B or C. Okay, ekkadi nunchi you need to copy it from /etc to /tmp. Okay, so ఇది copy. Okay, so first one వచ్చేసి it talks more about the mkdir. Next one వచ్చేసి copy. Okay, so also create a compressed archive file of home directory. Okay, home directory ni compress చేసి నేను ఇందాక ఎట్లా చేసినానో you need to do all the compressions. Okay, and also extract the compressed archive with relative file name in /tmp/archive. Okay, సో ఈ 4 టాస్క్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూజింగ్ ఫైండ్. ఓకే, సో యూజింగ్ ఫైండ్ వన్ టాస్క్ వచ్చేసి లైక్ ఫైండ్ ఆల్ ఫైల్స్ ఇన్ /etc that have size
smaller than 1000 bytes. Okay, and copy them to ఎక్కడ కాపీ చేస్తారు స్లాష్ టిఎంపి స్లాష్ ఫైల్స్ స్లాష్ పిక్చర్స్. ఓకే, సో ఫస్ట్లో మనం క్రియేట్ చేసిన ఆ స్లాష్ పిక్చర్స్లోకి ఇది కాపీ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో దిస్ ఈస్ ద టాస్క్ యూ గైస్ కెన్ డూ సో దట్ యూ విల్ బికమ్ అన్ ఎక్స్పర్ట్. ఓకే, సో మీకు ఎక్స్పర్టైజ్ రావాలంటే ఇవన్నీ కూడా చేయండి. ఓకే, సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు get the jobs. Okay, so thanks for watching this video and keep watching our videos. This is for day 3. Wait for day 4 videos. Thank you very much. Have a great day. Bye.